నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 37వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. తాత్పర్యం: మొదట్లో అత్యంత కష్టముగా ఉండి విషము మాదిరి తోచి తరువాత అనంతమైన అమృతముతో సమానమైన సుఖము తనలో ఉన్న సాత్విక బుద్ధి వలన కలిగే సుఖం. వీటిని సాత్విక సుఖమని అంటారు. ఆధ్యాత్మ సాధన నుండి మొదలు పెడదాం. ముందు ప్రాణాయామము, భక్తి, శ్రద్ధ, సాత్వికాహారము, మంచి నియమాలు అన్నీ చాలా కష్టంగా ఉంటాయి. తుదకు అదే అనంతమైన అమృత తుల్యమైన సుఖాన్ని ఇస్తాయి. ఆ సుఖము ఎక్కడి నుండో రాదు, మనలో ఉన్న సాత్విక బుద్ధి వల్ల వస్తుంది. కాబట్టి సాధన మొదట్లో కష్టంగా ఉందని మానకుండా నిరంతరం కొనసాగించాలి. విషమివ అని అన్నారు, కానీ విషం అనలేదు. మొదట్లో విషం మాదిరి తోస్తుంది అంటే చాలా కష్టంగా ఉంటుంది. దానికి భయపడకూడదు. ఈ ఆత్మ సాధనకు మన పూర్వజన్మ వాసనలు అనేక విఘ్నాలు కలగజేస్తాయి. మనసును అటు ఇటు మళ్లిస్తాయి. వాటికి లొంగకుండా సాధన చేస్తే అనంతమైన సుఖం మీ సొంతమవుతుంది. ఏదైనా వ్యాధి వచ్చింది, చేదు మందు, సూది మందు, ఆపరేషన్ ఇవన్నీ చేస్తారు. వాటికి భయపడి పారిపోతే రోగం ముదురుతుంది. ముందు ఇవన్నీ కష్టంగా ఉన్నా తుదకు జీవితాంతం సుఖాన్ని కలుగజేస్తాయి. అలాగే విద్యార్థులు సంవత్సరమంతా నియమం ప్రకారం చదవడం మొదట్లో కష్టంగానే ఉంటుంది, కానీ తుదకు పరీక్షలలో మంచి మార్కులు వచ్చి సంతోషాన్ని కలుగజేస్తాయి. అలాగే అధ్యాపకుడు సంవత్సరమంతా కష్టపడి పాఠాలు చెబితే జీవితాంతం ఆ విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని దేవునిలాగా పూజిస్తారు. దీనితో విద్యార్థులకు విద్య వస్తుంది, ఉపాధ్యాయునికి గౌరవం లభిస్తుంది. అలాగే ఉద్యోగి రోజంతా కష్టపడి పనిచేస్తే ఆ ఉద్యోగికి పై అధికారి మెప్పు, జీతంలో పెరుగుదల, పదోన్నతి లభిస్తాయి. ఇవన్నీ మొదటిలో కష్టముగా ఉంటాయి, అంతంలో సుఖాన్ని కలుగజేస్తాయి. దీనికి మంచి ఉదాహరణ మనకు భాగవతంలో ఉంది. దేవతలు, దానవులు పాల సముద్రాన్ని మధించారు. ముందు హాలాహలం అంటే విషం పుట్టింది, కానీ వారు అధైర్యపడలేదు. ఆ విషాన్ని మహాశివుడు సేవించాడు. దేవదానవులు వారి కృషి కొనసాగించారు. అమృతం పుట్టింది. మనలో ఉన్న మంచి చెడు, దేవతలు, దానవులు, వాటి మధ్య జరిగే ఘర్షణ పాల సముద్రం చిలకడం. ముందు కష్టాలు వస్తాయి, ఓపికగా భరించాలి. కష్టాలను భగవంతునికి అర్పించాలి. తుదకు అనంతమైన సుఖం లభిస్తుంది. మనము చేసే కృషిని మందర పర్వతం కింద ఉన్న కూర్మావతారంలో ఉన్న పరమాత్మ పర్యవేక్షించినట్టు మనలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడు పర్యవేక్షిస్తుంటాడు. ఈ భావనతో సాధన చేస్తే సాత్విక సుఖం లభిస్తుంది. అందుకే ఈ శ్లోకంలో విషము, అమృతము అనే పదాలు వాడారు. క్షీరసాగర మదనంలో మొదటి పుట్టింది విషం, తర్వాత పుట్టింది అమృతమని సూచనప్రాయంగా చెప్పాడు కృష్ణుడు. కాబట్టి సుఖదుఖములు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. సుఖం నిర్మలమైన మనసులో ఉంటే దుఃఖం మలినమైన మనసులో ఉంటుంది. అందుకే వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి మోక్షం గురించి చెబుతూ ఇలా అన్నాడు: నమోక్షో నభసః పృష్ఠే పాతాళే నచ భూతలే మోక్షో హి చేతో విమలం సంయజ్ఞానవిబోధితం. మోక్షం ఆకాశంలో కానీ, ఆకాశం అవతల కానీ, పాతాళంలో కానీ, లేక భూలోకంలో కానీ ఎక్కడా లేదు. నీ యొక్క విమలమైన జ్ఞానంలో ఉంది, నీ సాత్వికమైన మనసులో ఉంది. నీవు ఇతరులకు మంచి చేస్తే నీ మనసు ఆనందంతో నిండిపోతుంది. నీవు ఇతరులకు చెడు చేస్తే నీ మనసు అల్లకల్లోలమవుతుంది. కాబట్టి విమలమైన జ్ఞానమే సుఖానికి మొదటి మెట్టు. ఈ జ్ఞానం సంపాదించడం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. దీనికి ధ్యానము, శాస్త్రములు చదవడం, నిష్కామ కర్మఫల త్యాగము పాటించాలి. ఇవన్నీ మొదట్లో కష్టమే, కానీ ఆఖరకు ఇవన్నీ అమృతమై సమానం అయిన ఆనందం కలగజేస్తాయి. అప్పుడే మనలో ఉన్న దుఃఖమును అంతమవుతుంది. ఇటువంటి సుఖమును సాత్విక సుఖము అని అంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి.
అందులో మనం ఉండాలి.